రా, నా తప్పేం లేదురా, వీళ్ళిద్దరే రా గిల్డ్ వార్ ఆడుకుంటారు అట్లా. సాయి ఏంటిగా గిల్డ్ వార్ ఆడకి రమ్మన్నావు భయ్యా. సాయి గిల్డ్ వార్ ఆడకి రమ్మన్నావు. అరే వాళ్ళు మంచి ప్లేయర్స్ రా. చూడు నువ్వే లేచా. ఏ బ్రో ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సాయి సాయి గ్లూ దివా కొట్టు ఇద్దరు ఆ ప్యాక్లో ఉన్నారా. నైస్ నైస్. ఒక డౌన్ అయ్యాడు చూడు బ్రో. బ్రో రష్ దగ్గరికి వెళ్ళండి, బ్యానర్ దగ్గరికి వెళ్ళండి. దగ్గర నుంచి మీరు నేనే కొట్టాను ఎక్కువ డ్యామేజ్. ఎక్కువ డ్యామేజ్ ఎవరు కొట్టారు? ఎవరు ఆపోజిట్ అదే ఆపోజిట్లో ఓడిపోతుంది వరుసగా 3 రోజుల నుంచి. అవునా? అయితే ఇప్పుడు రామన్ చూసుకుందాం. అకౌంట్ మార్చాడుగా సార్. టాలీ వెళ్తారండి. అలాంటి పెద్ద పెద్ద మాట్లాడు. సరే చూడు నువ్వే చెప్పు చూపిస్తా. యా ఒకటి ఫుల్ డ్యామేజ్. కరెక్ట్ ఒక ఎమ్మండ్ వస్తుంది. ఒక బుల్లెట్ కొడితే అయిపోతాడు వాడు. 2 బుల్లెట్లు కొట్టా, హ్యాండ్ ఇచ్చింది. ఎక్కురా బ్యానర్ ఎక్కువ. వెయ్యి కొట్టానయ్యా ఎక్కడైనా. మొదలెట్టారయ్యా. ఇది అలనాటి ఆచారమే. ఐలా 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 ఐద పూజ చెయ్యాల. ఏంటిరా? అగ్నిశాంత అయ్యా ఇది ఒకడే అయిపోయాడు అయ్యా. ఇద్దరు డౌన్ రా బాబు, రండి. లాగేసుకుంటా ఇవాళ వస్తుంది. ఎందుకు ఇవాళ వచ్చిందంట? ఇవాళ వచ్చిందంట. ఎదురుగా టోకెన్ కేసులో ఉన్నట్టు వెళ్ళిపోతాయి. నువ్వు అయిపోయావా? అయిపోయా. నాకు పూర్వం పట్టు పడుతుంది. ఇంకోటి ఉండదు, నువ్వు అనుకుని అంటున్నాను రా. ఎగ్జాంపుల్ కావాలి. స్ప్రేయింగ్ అంటే ఆవిడ ఎవరు చెప్పాడు. ఫోన్ వచ్చిందా రాలేదా? ఆల్రెడీ వచ్చి చెప్పా రెడీ అయిద్దని.
మరి ఎంత రేట్ అయితే అంత ఎగరద్దు. కలిపడుతున్నారు తిరగలదండి. ఇటు నుంచి వెళ్ళిపో. రేపే ట్రై చేయండి. వస్తున్నా. బ్రేడ్రా కొద్దిగా మెడికల్ చెప్తారు కంగారు. బ్రో రా బ్రో, ఒక బుల్లెట్ కొట్టా. అరే రివైవ్ ఇవ్వడం కోసం వెళ్ళాను నేను. అవును రా సార్, మెడికల్ తీసుకోవచ్చు. చెప్తాను కొడతారులే, టెన్షన్ ఎక్కర్లేదు. వంశీ ఆడు హెడ్ షాట్లు కూడా బాగా కొడతాడు. వంశీ జాగ్రత్త. దొంగలేగా డాగ్లీ తినండి, ఎంత మూమెంట్ స్పీడ్ చూపించేస్తున్నాడు. భయం వేస్తున్నాడు. ట్రిపుల్ 9 అయ్యా. ఓకే రౌండ్ రే హాట్స్పాట్ ఆగిపోయింది రా, నెట్ ఆగిపోయింది చూడు. రే రారా ఏమనుకున్నాం. చాలే చాలే. వంశీ సూపర్. వంశీ రేట్ రా కొద్దిగా. దా సాయి బ్రో రా బ్రో. వంశీ బ్రో రివేచుకుంటున్నారు బ్రో ఇక్కడ లోపల. నా ప్యాక్లో 2 ఉన్నారయ్యా, నేను ఉన్న ప్యాక్లో. కొట్టు బ్రో. చాలా హెల్త్ ఫుల్ అయింది. సాయి 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 వస్తా ఉన్నా. మన దగ్గరికి వెనక సపోర్ట్కి వెనకాల చూసుకో. ఎడిగిట్లేదు, ఒక్కడే ఉన్నాడు. నన్ను కొట్టేటట్టు కొట్టేసేయా. మెడికెట్ వేసుకోరా ఈ లోపు. ఇంకేడు లాభం. నా ప్లేస్ లో నువ్వు ఉంటానని, నీ ప్లేస్ లో నేను ఉంటాను. నువ్వు వెనక్కి తిరిగి వచ్చినావు, నేనే ముందుకు పోయినా. అప్పుడప్పుడు దోద పవర్ వాడు సూపర్ అయ్యా. అన్ని రైటేగా వచ్చింది, రైటేగా వచ్చేది. రైట్ సైడ్
నుంచి వస్తాడు ఇరుక్కొక్కలోంచి వచ్చి అలా డ్యామేజ్ అవ్వగానే మీద పడతాడు. వెంకీ స్టారా ఇప్పుడు ఆడమని వెంకీ స్టార్ని. స్కై స్టార్ పిల్లలు నాలో ఉన్నామన్నా వెంకీ మామ నాలో ఉన్న స్కై స్టార్ పిల్లలు ఉన్నా నేను కూడా ముందు పుట్టాడా. ఇప్పుడు మెడికిట్ వేస్తున్నాడు బ్రో వాడు. పిల్లలు బ్యానర్ దగ్గరికి వెళ్తాం తొందరగా. కొట్టు కొట్టు. వెంకీ వెంకీ హెడ్ షాట్ అంట. బ్రో వాళ్ళు ప్రతి ఒక్కటి హెడ్ షాట్ కొడుతున్నారు బ్రో. వాళ్ళు చూసినావా నువ్వు? ప్రాక్టీస్ ప్రతి ఒక్కటి హెడ్ షాట్. బాగా ముగిచ్చేద్దాం. బ్రో నేను లెవెల్ 4 వేసుకున్నా. ఎవరైనా నా అవుట్ అయిపోతే తీసుకొని బ్రో నా లూట్ బాక్స్లో. చచ్చిపోయేటప్పుడు చెప్పు బ్రో. ఎక్కడ నమ్మకి బ్రో బ్రో అవుట్ అయిపోతున్నారా బ్రో? నాకు ఇక్కడ చూడయ్యా ఆ దగ్గరికి పడతాయి ఏందయ్యా నువ్వు కన్ఫ్యూజ్ చేసావు. ఇష్టప్పుడు వచ్చుతావుగా వస్తడా? అవునా ఏమన్నా వాడుకోవచ్చా? వాడుతున్నాయి కదా అక్కడ ఆల్రెడీ వాడు దాంట్లో చూసా ఇప్పుడే ఏమిటని ఇద్దరు వాడుతున్నారు. అయ్యా వాళ్ళు మొదలెట్టారయ్యా. తీసులో ఆడతాడా? ఐఫోన్ మూడు పెడతారయ్యా. సారీ 3 రూములు మినిమం 3 రూములు ఆడతారు వాళ్ళు పక్క. మనం వద్దంటే తప్ప వాళ్ళు ఆగరు. కొట్టాలి వాళ్ళే అడగాలి మనల్ని రూము. మరి వచ్చేలోపే వచ్చేసారు కదా. లేదు నా దగ్గర రండి. గేమ్ ప్లే చేద్దాం అయితే ముందే. నాకు అర్థం కాలేదా? కాదు అసలు ఆప్షన్ అంటే ఒక 4 కలిసి ఒకేసారి కొట్టారు. నేను ఒకరిని కొట్టా. ఈ గ్యాప్ లో ఎట్లా తెచ్చిపోయి నాకు అర్థం కాలే. ఏళ్ళు ఎవరు కొట్టారు? జోన్లో అయిపోయా. వాళ్ళందరూ 6 అంట. నేను 6కి వెళ్తా. నాకు వాళ్ళు ముగ్గురు 6 నలుగురు 6 ఆడలు కరెక్ట్ గా. అయితే మన వంశీ బాగా ఆడేస్తున్నాడు.
ముగ్గురే వంశీ కవర్ చేసేసాడు. నాదిరా అదిరా అప్పుడు గవర్నమెంట్ డిసిప్లిన్తో కవర్ చేస్తున్నాడు రా. సపోర్ట్ పాడుగాడు ఇద్దరు వస్తున్నారే అండ్ వంశీ గారికి సపోర్ట్ లేకపోతే వాడికి కోపం వచ్చింది ఇక. దుక్కుతున్నాడు రా వేసారా రాలే. ఇంకోటి వస్తాడుగా వస్త్రా ఎంతో ఒట్టప్పుడు వస్తూ వస్తగా అసలు ఏం కనిపించట్లేదు నాకు వాళ్ళు. కనబడరా మరి మూమెంట్ అంటే అదే మరి. ఓ వెళ్ళి డీక్కుంటే వస్తుందా కాదు. ఇప్పుడు వచ్చేదాకా వచ్చి శ్రీనగ పెట్టి ఎటు కూడా కాదు ఇక అది ఈరోజు కూడా ఓడిపోతే మా అమ్మాయి ఎగబడతావా? ఎట్లు పెడితే నేనే ఎవరి మీద ఎగబడతా. అవునా? ఆడరంట చెప్పు చెప్పు. ఈ రోజు కూడా ఏదో కథే పోయింది అనుకుంటున్నాను నేను సాయి అందరూ ఇటు పక్కన ఇటు పక్కన అందరూ ఇటు వెనక నడవండి. చూడడానికే అంతే కరెక్ట్గా సాయి ఇక్కడే ఉంది వెళ్ళమాక రే లోకి సరే వెనక వచ్చి వాడు పోతే గంట పడతారు. ఫుల్ టైం కవర్లో ఉన్నాను నేను. దా బ్రో బ్యానర్ రేవే కొట్టరా అక్కడ నుంచి పక్కనే ఉన్నా కదా. నువ్వు కొట్టి నువ్వు పెట్టిన రొట్టెలు హెల్మెట్ లేదు వాడికి హెడ్ కూడా పట్టినట్టు ఏం చేసాం 2000 డ్యామేజ్ 3000 దగ్గరలో ఉన్నాం. ఇంకో 3 చేస్తా ఈ రౌండ్ చేస్తా. ట్రైన్ ఉన్నాడు పోటీగా ఉంది మ్యాచ్. వాళ్ళ టీమ్ సపోర్ట్ ఉంది. అప్పుడు దూరం నుంచి కాల్చున్నాడు ఎదుగుతాం డ్యామేజ్ అవ్వని మీద వచ్చారు. నేను కాల్చి కానీ ఎవరు తగల ఎక్కడ నెలమాకండి ఇక్కడ గ్లోవల్ వేసి ఇక్కడ నేను వెయిట్ ఇక్కడ ఉన్నా ఎవరినంత చెప్తాను మీరు వెళ్ళిపోండి. అవసరం లేదు గ్లోవల్ వేసి ఉన్నారా సపోర్ట్ గ్లోవల్ తింటరా ఏంట్రా గ్లోవల్ ఇది 3 డౌన్. సరే ఎటు వెళ్ళాలి? లెఫ్ట్ రైట్ స్ట్రైట్ వాళ్ళందరూ రైట్ నుంచి వస్తారుగా అలాగే వస్తారు ఇదేగా వచ్చేది. ఇటు వెళ్దాం మన లెఫ్ట్ మన ఫుల్ లెఫ్ట్ వెళ్దామా? ఫుల్ లెఫ్ట్ అంటారా అండి జూన్లోకి వెళ్ళాలంట. అందరూ ఇటు లెఫ్ట్ సైడ్కి రండి. అందరూ బాక్స్ దగ్గర ఉన్నారు. ఆలేట్ వస్తారు మన దగ్గరికి ఆలేట్ వస్తారు అంటే ఆలేట్ వస్తారు వచ్చినట్టు చేద్దాం ప్లాన్ వేస్తావు కదా. ఇటు పక్కనే వాళ్ళు ఎవరు ఇటు రావట్లేదు మొత్తం ఫుల్ లెఫ్ట్ రైట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి గ్లూవాల్ ఎందుకు వేసారు అయ్యా తెలిసిపోద్దాను. మంచి అలమాగా ఉంటుంది ఒకడే ఉన్నప్పుడు వెళ్ళిపోండి మీదకి. ఇట్లాంటి ఒకడే ఉన్నది ఫుల్ డ్యామేజ్ రా. దాదా సాయిక నుంచి వెళ్ళిపో నమ్మకి వెళ్ళిపో నమ్మకి తొందరగా.
చెప్తామని కదా బ్రో అది వచ్చేది. బ్యానర్ మనం చెప్పాడా మర్చిపోయావా? అదే మన దగ్గర మన వాళ్ళ దగ్గర పెట్టరా వాళ్ళ ఇప్పుడు ఎట్లా లెఫ్ట్ రైట్ స్ట్రైట్ జోన్లోకా చివరి కడిపోతాను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తాను ఇటా ఓపెన్ చేస్తాను ఇటే వాళ్ళు వచ్చేది, లెఫ్ట్ సైడ్ ఇటే వాళ్ళు వచ్చేది. అట్టే రండి రా లోపలికి వెళ్ళి మాకు బయట ఏమైనా ఉండే బయట ఏమన్నా బయట ఏమన్నా లోపల నుంచి రాకుండా అక్కడ వాల్ వేసాను నాకు డోర్ కాడ. అయితే ఇంటికి తాళాలు వేసేయమంటావా? అంటే అదే అన్నీ మాకరా జేబీగా నేను ఒకటే వేసింది అక్కడ. 2 వేసావు పగిలితే ఇంకోటి పనికి వచ్చిద్దని చూసానులే దగ్గర బ్రో. నిలబడి బ్రో, ఇప్పుడు ఎందుకు వేసావు అక్కడ నువ్వు? నేను అక్కడ 2 వేసినా మళ్ళీ పెయిడ్ వేసుకుంటూ వస్తున్నావు. అలా వచ్చామని తెలియకూడదు అంటున్నాగా. బయట రాని ఏం కాదు, మీరు బాగుంటుంది వేసుకుంటూ వెళ్ళిపోదు ఇయ్యాల్సింటాడు మళ్ళీ మూసా మూయిదా చెప్తున్నాడు రా పక్కన వాళ్ళ ఎంత కొట్టినా వాడిని ఫస్ట్ ఫీల్ వేసుకుని ఉపయోగించుకుంటున్నారయ్యా. ఇక్కడ కొత్త ఒకటి వచ్చేవాడుగా బ్యాండ్రు నువ్వు ఒక్కడే అనవసరంగా మడ్రైపోతున్నావు. అయ్యా ముందు చెప్పండి గోల్ ఎందుకు వేసిన ఆత్రంగా అక్కడ రూమ్ దగ్గర గోల్ వేసుకొని వస్తే మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చిన గోల్ ఎందుకు వేసుకొని ఇక్కడ నుంచోండి రా అంటున్నానా? ఓకే దొరదా 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 ఎందుకయ్యా పాపం అస్తమానం జీపిల్లాడితో పక్కన ఉన్నాడని పక్కన ఉండవండి అది చెప్పా ఈ మాకు ఏమన్నా వేసుకుంటే వెళ్ళిపోతాడంటే ఊక్కుంటా గోల్ కూడా వేయడు వేసుకుంటే అయ్యా ఏం ఊపుతున్నావు, ఏం ఊపుతున్నావు? మరి అదే మరి అంత నేను ఊక్కుంటూ వెళ్ళిపోతాడు అంతే. గన్ చేత పెట్టుకుని గ్లోల్ కూడా వేయడు. అయ్యా ఏంటయ్యా నువ్వు ఇలా ఉన్నావు, ఏం ఊపుతున్నావయ్యా చెప్పు. అలాంటి చెప్పకూడదు. అరే అరే నా దగ్గర రండి బా. అరే నువ్వే ఆడట్లా ఇంకా డ్యామేజ్ ఆన్ చేసుకుని కూర్చోలేక నేను లాక్లో పడి నన్ను కొట్టాను, అది కూడా కొట్టలేదు ఇక. అరే ఉంచి ఏదో ఒకటి చేయరా. అరే గెలవాలరా, అది ఏదో ప్లానింగ్ చెప్తుంటే తగ్గేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎటని చెప్పి ఇప్పుడు ఏమని చెప్పు, నాతో పాటు వచ్చి వచ్చినప్పుడు ఏదో ఒకటి గెలవాలి, పరువు పోద్ది. ప్లానింగ్ చెప్పిన మీ దారి మాత్రం మా దారి మాత్రం కాదు. ఫుడ్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంలయ్యా ఎందుకయ్యా వాళ్ళు వస్తారని తెలిసిందే కదా. అయిపోయింది మ్యాచ్ కూడా ఏ అయిపోయిందిలే ఇంకా వెళ్దామా? అది అట్లా ఉండదు మరి. ప్లానింగ్ చెప్తే ఏంట్రో ఏం ప్లానింగ్ ఎక్కడ ముందు పోయి చచ్చిపోతున్నావు బ్యానర్ నువ్వు. నేను చచ్చిపోతున్నా అంటే ఎగేసుకుంటున్నారు మరి ఎగరబడి. మాతో పాటు ఉండొచ్చుగా ఇప్పుడన్నా. నేను మీతో పాటు వచ్చింది ఇప్పుడు.